afternoon, sir. Sir, thank you so much, sir, for giving this opportunity. So we cleared Group 1 claims 2 times, sir. Very good. Now we are entering into the mains. సో ఇంతకుముందు చదివింది ఒక లెక్క, ఇప్పుడు మెయిన్స్ చదవడం ఒక లెక్క. సో ప్యాటర్న్ అనేది ఇంతకుముందు మొత్తం బబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయినాము. సో 2 times ఇక్కడనే గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ టెస్ట్ సిరీస్ ఇక్కడే రాసాము. సో మంచి మార్క్స్ కానీ వచ్చేసారు. ఇప్పుడు మెయిన్స్ ఏంటంటే మేము బ్యాచ్ లాగా క్రియేట్ అయ్యి ఒక సెల్ఫ్ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. సో అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ మాకేం కాదు, ఎవ్రీ ఆస్పిరెంట్స్కి సేమ్ డౌట్స్ ఉన్నాయి. సో కెన్ మీ స్టార్ట్ సార్? షూర్. అయితే ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్తోనే ప్రిపేర్ అయితే సో మనం క్రాక్ చేయొచ్చా సార్ ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే మీరు ఆల్మోస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి సబ్జెక్ట్ బేసిక్గా తెలుసుకున్నారు. సార్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈ చదివిన దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ముందు తీసుకెళ్ళడం. సో మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు టెస్టులు రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, టెస్టులు రాయాలి. దాంట్లో భాగంగా ఏం చేయొచ్చు అంటే ఐదర్ మీరు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు కాబట్టి మీ గ్రూప్లో మీ అంతటి మీరు దాన్ని వాల్యుయేషన్ చేసుకోవడం ఒక పద్ధతి. లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా సపోజ్ మనం టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం, ఆ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్లో తప్పలేదు. ఫండమెంటల్గా మీకు సపోర్ట్ కావాలంటే మనం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. అట్లా సార్ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి సెల్ఫ్ ప్రిపరేషన్? సో సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇప్పుడు టెస్టులు అది సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగంగా టెస్ట్ సిరీస్ రాయడం అనేది కంపల్సరీ, అది ఒక అబ్లిగేషన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనంతటా మనం టెస్టులు రాయడం వల్ల రోజుకు ఒక క్వశ్చన్ రాయగలుగుతాం, లేకపోతే వారానికి ఒక 5 క్వశ్చన్లు రాయగలుగుతాం. బట్ ఒక ఆర్గనైజ్డ్గా ఒక వారంలో కనీసం ఒకసారి 15 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. సో ఈ అంటే ఏంటి, మనం 3 గంటల పాటు స్థిరంగా కూర్చుని ఆన్సర్ రాయాలి. ఎందుకని మనకి ఎగ్జామ్లో 7 రోజుల పాటు 3 గంటలు కూర్చుని స్థిరంగా కూర్చుని గ్యాప్ ఉండదు మళ్ళీ. సో మరి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఆ 3 గంటల పాటు కూర్చోగలుగుతాం, లేకపోతే అది ఆ పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి దీంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల మనంతా మనం చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొంత టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఇలాగా చదువుకుంటూ టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకుంటే అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సార్ ఇప్పుడు మా దగ్గర మెయిన్స్ నోట్స్ ఉంది, యూపీఎస్సీ మెయిన్స్ నోట్స్ ఉంది, మొత్తం జిఎస్కి సంబంధించి అన్ని నోట్స్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ నోట్స్ని మనం గ్రూప్ 1 మెయిన్స్కి ఎట్లా లింక్ చేయొచ్చు? ఇప్పుడు మామూలుగా మ్యాక్సిమం ఒక 2/3 సబ్జెక్ట్ వరకు యూపీఎస్సీ సబ్జెక్ట్, ఓన్లీ 1/3 సబ్జెక్ట్ మాత్రమే తెలంగాణ సబ్జెక్ట్. ఒక 330 మార్కుల వరకు తెలంగాణకు సంబంధించి 300 వరకు అనుకుందాం. 300 మార్క్స్ తెలంగాణ మార్క్స్ ఉన్నాయి. అందులో 150 తెలంగాణ మూమెంటే ఉంది. తర్వాత ఒక 50 మార్కులు ఏమో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ ఇంకో 50 మార్క్స్, 250 అని. తర్వాత ఒక 30 మార్క్స్ వరకు ఇది మన తెలంగాణ జాగ్రఫీ ఉంది. సో కల్చర్ కొంత పార్ట్ ఉంది, సొసైటీ పార్ట్ ఉంది. ఇట్లా మొత్తం ఒక 300 మార్క్స్ అనుకుంటే ఈ 300 మార్క్స్ తప్ప మిగతా అంతా ఈ 400 మార్క్స్ 450 మార్క్స్ వరకు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 2 కంబైన్డ్ సిలబస్. కాబట్టి దాని గురించి ఏదైతే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారో ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రతి పదం ప్రతి వాక్యం గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. సో మనకు మెయిన్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదా సార్ యూపీఎస్సీ మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి? డిఫరెన్స్ ఏంటి అంటే యూపీఎస్సీలో 15 మార్క్స్ క్వశ్చన్ ఉంది సార్. ఒక 10 ఉన్నాయి అవి. రెండో తేడా ఏంటంటే ఇక్కడ మొత్తం దీంట్లో గ్రూప్ 1లో అన్ని 10 మార్క్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా మీకు ఒక 20 క్వశ్చన్స్ రాయాలి, ఇక్కడేమో ఓన్లీ 15 క్వశ్చన్స్ రాయాలి. అదొకటే తేడా. తర్వాత అక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటిది లేదు మెయిన్స్లో, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇదంతా కామన్. ఇప్పుడు మామూలుగా టెస్ట్ సిరీస్ కాకుండా సపరేట్ పర్సనల్గా మెంటర్ అట్లా పెట్టుకోవచ్చు. సో మెంటర్షిప్ కూడా మనకి చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు మెంటర్షిప్ అంటే ఏం లేదు, మీరు రెగ్యులర్గా మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్ అది. మెంటార్ చేసేది అంతే. ఇప్పుడు మెంటార్ చేసేది ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ ఉంటుంది, మీ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, ఏ ఆయుధాన్ని ఏ సమయంలో ఉపయోగించాలి అని చెప్పడమే మెంటర్షిప్.
సో కాబట్టి సపోజ్ ఒక రోజు మీరు ప్రిపరేషన్ పెట్టు, ఒక రోజు ప్రిపరేషన్ మైక్రో ప్లానింగ్ ఎట్లా ఉండాలనుకున్నారు? అవును. ఒక రోజులో కనీసం 6 గంటలు నిద్రపోవాలి, కంపల్సరీ. రిలాక్సేషన్ అనేది కంపల్సరీ. ఒక 4 గంటలు మనకి సంబంధం లేకుండా పోతుంది, అంటే ఈ భోజనానికి లేకపోతే ఫోన్లు చేయడానికి ఇటువంటివన్నీ. అయితే కాకపోతే ఫోన్ చేసేటప్పుడు ఎవరికైనా ఫోన్లు చేసుకోవడానికి ఒక టైం పెట్టుకుని ఫోన్ ఆన్ చేయండి, సార్. మిగతా టైంలో ఫోన్ బంద్ చేయండి. అవును సార్. అది మీరు కమిటెడ్గా ఈ 100 రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు ఫోన్ మీద అనవసరంగా టైం వేస్ట్ కాదు. అవును. ప్రతిరోజు ఏం చేయండి అంటే ఓన్లీ బిట్వీన్ 4 PM to 5 PM అచ్చా. ఆ గంట మాత్రమే ఫోన్ ఆన్ చేయండి. ఓకే. 4 నుంచి 4:30 వరకు మీ పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమి మాట్లాడుకున్నా ఆ టైంలో. ఓకే సార్. ఇంకో 4:30 నుంచి 5 వరకు మిగతా మెసేజ్లు ఏమైనా ఉంటే వాటికి రిప్లైస్ ఇచ్చుకోవడం, ఓకే. వాట్సాప్ చాట్లు ఏమైనా ఉంటే ఆ అరగంటలో చేసేయడం. అలా చేసుకుని అది ఆ మొత్తం మీద ఒక 4 గంటలు అట్లా పోతుంది. అవును సార్. 10 గంటలు అయింది, ఇంకో 14 గంటలు ఉంది. ఆ 14 గంటలు మీ చదువు మీదే ఉండాలి. దీంట్లో ఈ 14 గంటల్లో 10 గంటలు చదవాలి ఎస్ సార్. కంపల్సరీ. విత్ రీజనబుల్ బ్రేక్స్ అండ్ రివిజన్. ఎస్. ఒక 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. పడుకోవడానికి 1 అవర్ ముందు, సపోజ్ 11 o'clock పడుకుంటున్నారు అనుకోండి, 10 to 11 కంప్లీట్గా ఆ రోజు జరిగిన దాని అంతటి మీద రివిజన్ చేయాలి. ఎస్. ఎస్. ఇలా మైక్రో షెడ్యూల్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఈ సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగం. ఎందుకంటే గ్రూప్ అంటున్నారు, ఎస్. ఎస్. ఈ గ్రూప్ స్టడీ అనేది కొంచెం డేంజరస్. ఓకే. ఎందుకంటే ఈ గ్రూప్ స్టడీ కారణంగా మనము ఎంటర్టైన్మెంట్ మీదకి వెళ్ళిపోతాం, ఎకానమీ చేయం, ఎస్ సార్. ఎస్ సార్. పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, పాలిటీ మనం చేయం. ఎస్ సార్. కాబట్టి అది లేకుండా చేసుకుంటే మాత్రం ఈ గ్రూప్ స్టడీ మంచిది. అంటే డీవియేషన్స్ లేకుండా చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్తో పాటు కొందరు నైట్ అవుట్ వాళ్ళకి చదవడం, అంటే కొందరికి నైట్ చదవడం ఇంట్రెస్ట్, కొందరికి డే టైం ఇంట్రెస్ట్ ఉంటాయి. మనకు టెస్ట్ సిరీస్కి కొద్దిగా ప్రాబ్లం కూడా అవుతుంది కదా సార్ అట్లా. అదే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది పోటీ పరీక్షలు రాసే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ అవుట్లు చేస్తారు. అవును. ఇప్పుడు సివిల్స్లో కూడా చాలా మంది 90% అలాగే ఉంటుంది. కానీ మీకు ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది? ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మామూలుగా అయితే మార్నింగ్ టైంలో, యూపీఎస్సీ అయితే మార్నింగ్ టైంలో. మార్నింగ్ టైం ఉంటుంది. దానికి విరుద్ధంగా మన ప్రిపరేషన్ ఉంటుంది జనరల్గా, అవును. ఆ టైమింగ్కి విరుద్ధంగా. అవును. సో మీరు ఎగ్జామ్ ముందు రోజు రైట్ అవుట్ చేశారనుకోండి, 9:30కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అవును సార్. సో ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు 2:30కి ఎగ్జామ్. అవును సార్. 2:30కి ఎగ్జామ్ అంటే మీరు కనీసం 12 o'clockకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. సార్ బయలుదేరాలి. సో ఈ 12 లోపల మీరు నిద్ర లేవడం, లేకపోతే అప్పుడు సపోజ్ కొంతమంది 4 వరకు మేల్కొని ప్రిపేర్ అవుతుంటారు. అలాంటివి చేయకూడదు. అందుకనే బట్ ఎన్నిసార్లు చెప్పినా అభ్యర్థులకైతే ఇది మనసులో ఎక్కదు. ఎగ్జామ్ నైట్ అవుటే ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఏం చేయాలంటే నైట్ అవుట్లు ఎందుకు వెళ్తామంటే ఆ టైంలో మనకి ఫోన్లు తక్కువ వస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫోన్లు బంద్ చేసేయండి. 23 గంటల పాటు ఫోన్ బంద్ చేయండి, గంట పాటు ఫోన్ ఆన్ చేయండి అంతే. అది చేయగలిగినాడు ఇంకా ఏది ఆపదు. అంటే ఫోన్ని మనం ఉపయోగించుకోవాలి, మనని ఫోన్ ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పుడు మనకు 100% సిలబస్ అనుకుంటే ఇప్పుడు దాంట్లో మనకి ఎంత వచ్చు అంటే ఇంకెంత కవర్ చేయాలి, దానికోసం మనకి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం ఎట్లా సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు? అది అంటే మనకి ఇప్పుడు అందులో సిలబస్ చదివినప్పుడు 75 యూనిట్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఒక్కొక్క యూనిట్లో ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అర్థమైపోతుంది దీని మీద నాకు అవగాహన. అయితే ఇప్పుడు యూపీఎస్సీలో కొంచెం ప్రయారిటైజేషన్ చేసుకోవచ్చు. ఎలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఏంటంటే మీకు పర్టికులర్గా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఈ చాప్టర్ నుంచి రాదు అనేది లేదు. బట్ ప్రయారిటైజేషన్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 15 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి దేన్ని ప్రయారిటైజ్ చేయలేం. ప్రతి టాపిక్ని చదవాల్సిందే, ప్రతి యూనిట్లో ఉన్న ప్రతి టాపిక్ని చదవాల్సిందే. అంటే దాని మీద మినిమం నాలెడ్జ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంత స్టూడెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి క్వాలిటీ బాగొచ్చు, అందులోనే కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి మిగతా ఒక పేపర్ని వదిలేసిన ఏం కాదులే అలా చేస్తే నెక్స్ట్ ఆయన ఈ గ్రూప్ 1 బదులు ఫ్యాకల్టీ అవుతాడు నెక్స్ట్ గ్రూప్ 1కి. సో ఇట్లా ఫ్యాకల్టీ కాకుండా ఉండాలంటే అన్ని సబ్జెక్టుల మీద బ్యాలెన్స్డ్గా అప్రోచ్ ఉండాలి. అది మరీ ఎక్కువ చదవక్కర్లా, ఎందుకంటే నువ్వు ఎంత 3 గంటల టైం, 15 క్వశ్చన్లు, ప్రతి ప్రశ్నకి ఒక ఇంటర్నల్ చాయిస్ అంటే 30 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఓన్లీ క్వశ్చన్లు చదవడానికి నీకు 30 మినిట్స్ అయిపోతుంది కదా. ఈచ్ క్వశ్చన్ 1 minute అట్లీస్ట్. ఈచ్ క్వశ్చన్కి 1 minute పెట్టుకున్నా. ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని మెంటల్ మ్యాప్ తయారు చేసుకోవడానికి ఇంకో నిమిషం పడుతుంది. గంట పోయింది అక్కడే. 2 గంటలు అంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు 15 క్వశ్చన్లు అంటే 9 నిమిషాల్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో ఆ ప్రాక్టీస్ చేయాలి. అంటే నువ్వు మరీ విస్తృతంగా చేయకూడదు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఏంటంటే నేను 2012లో గ్రూప్ 1 రాశాను అన్నాడు. సో అందులో అతను సబ్జెక్ట్ బాగా అనాలిసిస్ చేశాడు. అన్ని సబ్జెక్టుల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ తెలుసు. తెలిసినంత మాత్రాన్ని సరిపోతుంది. ఓన్లీ ఆయన 8 క్వశ్చన్లే ఆన్సర్ రాయగలిగాడు. అంటే మనకి ఎంత సబ్జెక్ట్ తెలిసినా అల్టిమేట్గా 2 గంటల్లో నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. అంతే సార్. సో ఆ 200 పదాల్లో ఆన్సర్ కన్ఫైన్ చేసి, అంటే మనకి ఓన్లీ సబ్జెక్ట్ కాదు, కంటెంట్ మాత్రమే కాదు, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టైం లోపల 9 నిమిషాల లోపల ఆన్సర్ రాయగలిగారు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పినట్టుగా మనం చూస్తే నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నావు, 100 పుస్తకాలు చదివినా సెలెక్ట్ కాలేదు కదా. 2012 నుంచి ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు అంటున్నట్టు. ప్రిలిమ్స్ అవ్వలేదు. సో కాబట్టి మనం పుస్తకాలు చదవక్కర్లేదు, ఒకటే పుస్తకం పెట్టుకోవాలి. ఆ పుస్తకం మాత్రమే 10 సార్లు చదవాలి. అండ్ దాంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరం అవుతుందో అంతవరకే రాయాలి. పాయింట్లో రాయాలి, ఎక్కువ కూడా రాయకూడదు, డిస్క్రిప్షన్ కూడా రాయాలి. సార్ ఇప్పుడు మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మనం డాటా కానీ సోర్స్ కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక పాలిటీ ఏదైనా టాపిక్ రాస్తున్నాం, దాని ఇప్పుడు పాలిటీ మీద 10 బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. సో మళ్ళీ గూగుల్ చూస్తాం మనం. సో ఇవన్నీ చూసేదానికన్నా మనకు మెయిన్ ఎగ్జాక్ట్లీ మన కంటెంట్ కావాలంటే మనం ఎట్లా డాటా రీసోర్స్ అంటే మనం సొంతంగా. సో మనకి ఇప్పుడు సపోజ్ గతంలో నేను ఒక పాలిటీకి సంబంధించి ఒక 90 ప్రశ్నలతోటి ఒక బుక్ తీసుకొచ్చాను, 90 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి. ఉన్నాయి సార్. సో అదొకటి చదువుకుంటే చాలు. మీరు 2008 నుంచి ఇప్పటిదాకా ఏపీలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూడండి. ప్రతి క్వశ్చన్కి, ఏపీలో జరిగిన ప్రతి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి దీంట్లో ఆన్సర్స్ ఉంటాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ పికప్ చేస్తున్నాడు, లేకపోతే అంటే అందులో వస్తున్నాయి, ఆర్ లేకపోతే పరోక్షంగా అయినా దానికి కనెక్ట్ ఉంటుంది. కనుక దానికి సంబంధించి ఇలాంటి ఏదైనా ఒక పుస్తకం ఉంటాయి, ఆర్ లేకపోతే ఆ బుక్ లేదనుకోండి మీ దగ్గర, ఏం చేయాలి? తెలుగు అకాడమీ బుక్ చదవాలి బస్. అదే 10 సార్లు చదవండి అంతే, ఎక్కువ సార్లు అక్కడ ఏం వేరే పుస్తకాలు అక్కర్లేదు. ఒక సబ్జెక్ట్కి ఒకే బుక్ పెట్టుకోండి. మళ్ళీ మనకు డౌట్ ఉంటుంది సార్, ఇప్పుడు ఒకటే బుక్ ఉంది. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్లో అనుకోండి, ఒక డౌట్ ఇది దొరకలేదు కాబట్టి ఇంకొక బుక్ చదువుతాం అనుకోవచ్చు. కానీ ఇది మైన్యూట్ ఎలిమెంట్స్ కాదు కదా, జనరల్ పర్స్పెక్టివ్. సో ఈ జనరల్ పర్స్పెక్టివ్ అన్నప్పుడు సపోజ్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్ ఇచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు మొదలైంది, దాని మీద ఉన్న కేసులు ఇవన్నీ అక్కర్లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ సక్రమంగా అమలవుతుందా లేదా దాని గురించి నీకు ఆర్టికల్ 21A తెలియాలి, 2 కోర్టు కేసుల గురించి తెలియాలి, దానికి సంబంధించిన మంచి చెడు తెలియాలి, అండ్ వే ఫార్వర్డ్ ఏంటో చెప్పాలి. సో దీనికి ఈ పాయింట్ ఈ నోట్స్లో ఉంది, ఈ పాయింట్ ఈ నోట్స్లో చదవక్కర్లేదు, డిస్క్రిప్టివ్ దానికి. మనకి ఏంటంటే మనకు సాటిస్ఫై కాదు సార్. ఇప్పుడు ఒక బుక్ ఉంది మన దగ్గర, ఇది ఒక బుక్. అదే నేను ఇందాక మంచి చెప్పింది అదే, నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నా రాయాల్సింది 9 నిమిషాల్లోనే. మొత్తం నీ నాలెడ్జ్ ఎంత అంత అక్కడ చూపిస్తారంటే రాసేది 8 క్వశ్చన్స్. మరి మిగతా 7 క్వశ్చన్లు ఎవరు రాయాలి? అంటే యూఆర్ ఆన్సరింగ్ ఓన్లీ ఫర్ 80 మార్క్స్ ఫర్ 150. అప్పుడు 80 మార్క్స్కి ఆన్సర్ చేసినప్పుడు నీకు వచ్చే మార్కులు ఎన్ని? 40 వస్తాయి. 150కి ఆన్సర్ చేస్తే 80 వస్తాయి, 8 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే 40 వస్తాయి. సో కాబట్టి ఎక్కువ అక్వైర్ చేసేద్దాం అనే ప్రయత్నం చేయకూడదు. ప్రతిదానికి కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ప్రకారం ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఉంది. ఆ ప్రాథమిక హక్కులు అనగానే దాని పరిధి ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, దాని మీద విమర్శ ఏంటి, అంతే చదవాలి. ప్రాథమిక హక్కులు న్యూస్లో ఉన్న అంశాలు ఏమన్నా ఉంటాయి. రైట్ టు ప్రాపర్టీ అనేది న్యూస్లో ఉంది. ఎందుకని ఉంది? రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడాడు కాబట్టి. ఏమని మాట్లాడాడు? దీని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పి మాట్లాడాడు. కాబట్టి రైట్ టు ప్రాపర్టీ మీద వచ్చుకోవచ్చు. 2024లో మేలో సుప్రీంకోర్టు రైట్ టు ప్రాపర్టీ గురించి ఒక తీర్పు ఇచ్చి రైట్ టు ప్రాపర్టీలో 7 సబ్ రైట్స్ ఉంటాయని చెప్పారు.
దాని మీద అది కూడా ఇష్యూ నోట్స్ కరెంట్ ఇష్యూస్లో ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే. అలా ఏదైతే టాపిక్ న్యూస్లో ఉందో గత 1 ఇయర్లో దాని మీద క్వశ్చన్ రాదు. మిగతా ఏం చేయాలి, టాపిక్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఎస్. అది ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్లో ఇంటర్నల్ ఎలిమెంట్స్కి వెళ్లకుండా వాట్ ఈస్ ప్రియాంబుల్, వాట్ ఈస్ ద స్కోప్, ఎస్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ఎస్. ఈజ్ ప్రియాంబుల్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంతే. సరే, ఇప్పుడు మనం రీసెంట్గా ఉన్న ఇష్యూస్తో అవి చూసుకుంటే మనం ఓన్గా క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చా సార్? అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇది క్వశ్చన్ రావచ్చు, ఈ క్వశ్చన్ హోప్స్ ఉన్నాయి, అట్లా మనం అలా బుక్స్ ఏ ఉండవు. అంటే వార్తల్లో అంశాలే మనం గెస్ చేసుకోవాలి. అలా అంటే ఇప్పుడు ఒక సపోజ్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ చదువుతారు. దాంట్లో చంద్రయాన్ 3 గురించి చదువుతారు. చంద్రయాన్ 3 గురించి టెక్స్ట్ బుక్లో ఉండదు, ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో చంద్రయాన్ 3లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఛాలెంజెస్ ఏంటి, ఇది క్వశ్చన్. సో ఓవరాల్గా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అనేదేమో జనరల్ ఎస్ఏలు అడుగుతారు, దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే మనకి పేపర్ 2 to 6 ఉన్నాయో అవే అంశాలు ఎస్ఏలో ఉన్నాయి. పొలిటికల్ డైనమిక్స్ అని ఉంది, పాలిటీ రిలేటెడ్గా. కానీ డిఫరెన్స్ ఎట్లా చేస్తాం మనం, పాలిటీలో కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది, పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ డైనమిక్స్లో అడుగుతారు. సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ తర్వాత ఎడ్యుకేషన్ అని ఒక టాపిక్ ఉంది ఇందులో ఎస్ఏలో, అది మనకి గవర్నెన్స్ రిలేటెడ్గా వస్తుంది. అలా ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలన్నమాట. అప్పుడు ఆ ఎస్ఏ అనేది పెద్ద ఇష్యూస్ కాదు. బట్ ఇప్పుడు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంది జిఎస్లో. ఎస్ఏలో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, హిస్టరీ అనే అంశానికి సంబంధించి కొటేషన్స్ ఉంటాయి చూడండి, ఆ కొటేషన్స్ మీద క్వశ్చన్ అడగచ్చు. అది అంటే కొటేషన్స్ అంటే ఇప్పుడు హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ ద కింగ్స్, ఇట్ ఈస్ అబౌట్ ద పీపుల్ అని చెప్పి ఒక కొటేషన్ ఉండొచ్చు. అంతే తప్ప ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి జనరల్ ఎస్సే రాదు. ఎందుకని అది ఓన్లీ హిస్టరీ పేపర్లో వస్తుంది, సెకండ్ పేపర్లో వస్తుంది. ఇక్కడేమో కొటేషన్లు అడుగుతారు. హిస్టరీ ఈజ్ ఫ్యూచర్, ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ అంటాడు ఇంకో కొటేషన్. చరిత్ర అంటే భవిష్యత్తు, భవిష్యత్తు అంటే చరిత్ర. దాని మీద ఎస్సే రాయాలి, ఒక సోషల్ పర్స్పెక్టివ్లో, ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఎస్సే ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చినటువంటి టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ టెర్మినాలజీని జిఎస్తో కలుపుకొని చదువుకున్నప్పుడు జనరల్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఎస్సే వస్తుంది. అలా కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఉంది, దాని మీద ఏమడగచ్చు, టూరిజం గురించి క్వశ్చన్ అడగచ్చు. ఎందుకని కల్చరల్ హెరిటేజ్ టూరిజం అనేది ఇప్పుడు ఇండియాలో బాగా పెరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు మనకి రీసెంట్గా రామప్ప టెంపుల్, యునెస్కో. ఎగ్జాక్ట్లీ. అలాగే 2023 టూరిజం పాలసీ కొత్తది చేశారు. ఫస్ట్ టైం ఇండియాలో ఒక టూరిస్ట్ పాలసీ తీసుకొచ్చారు, టూరిజం పాలసీ తీసుకొచ్చారు 2023 డిసెంబర్లో. దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది దీనికి, ఏది హెరిటేజ్ టూరిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఒకటి ఉంది 2023లో, ఏంటి, హెరిటేజ్ మేనేజ్మెంట్ అనే పాయింట్ మీద ఒక రిపోర్ట్, ఫుల్ రిపోర్ట్ ఉంది. సో ఆ హెరిటేజ్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఎస్ఏ రావచ్చు. సో ఈ హెరిటేజ్ మన సాంస్కృతిక వారసత్వం, సో ఈ పాత కట్టడాలు ఇటువంటివన్నీ, వాటిని ఎలా నిర్వహించాలి, అవి చెడకుండా ఎలా కాపాడుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఒక పర్స్పెక్టివ్, ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, అట్లా ఎస్ఎస్ ఏమో ఆ డైమెన్షన్ జనరల్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. సరే, ఇప్పుడు మనకి యూపీఎస్సీలో అన్ని ఫిలాసఫికల్గా వస్తున్నాయి ఈ మధ్యలో. ఇంతకుముందు ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకా మామూలుగా ఎడ్యుకేషన్ సంబంధించింది, హెల్త్ కానీ, రిజర్వేషన్ పాలసీ ఇట్లా వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయినాయి యూపీఎస్సీ జనరల్ ఎస్ఏ. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇక్కడ ఫాలో అవుతారా సార్ గ్రూప్? అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూపీఎస్సీలో సిలబస్ లేదు, ఎస్ఏ జనరల్ ఎస్ఏకి లేదు, జనరల్ ఎస్ఏకి సిలబస్ లేదు. ఓన్లీ ఒక డిస్క్రిప్షన్, ఒక 1 పారాగ్రాఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ డిస్క్రిప్షన్ ఏముంది, వాట్ ఈస్ టెస్టెడ్ ఫ్రమ్ ద జనరల్ ఎస్ఏ అనేది మాత్రమే ఉంది. క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రమే అక్కడ ఉంది. అంటే నీ ఐడియాస్ని ఒక ఆర్గనైజ్డ్గా పెట్టి వాటిని స్పష్టంగా వ్యక్తీకరించడమే ఈ జనరల్ ఎస్ఏ నుంచి కోరుకునేది అని చెప్పి 3-4 లైన్లు ఇచ్చారు. అంతే. దీంట్లో క్రియేట్ చేయలేమా సార్ అట్లా ఫిలాసఫీ, అంటే ఫిలాసఫికల్గా? సో ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ టాపిక్స్ ఇచ్చారు కదా, ప్రతి సెక్షన్లో ఏమొస్తాయి అని చెప్పి, ఆ టాపిక్స్ ప్రకారం మాత్రమే క్వశ్చన్ అడుగుతారు. సోషల్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఉందనుకో, ఇండియాలో కాస్టిజం గురించి అడగచ్చు, విమెన్ ఇష్యూస్ గురించి అడగచ్చు, చైల్డ్ ఇష్యూస్ గురించి అడగచ్చు,
ఆర్ లేకపోతే ఒక సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనే సమస్యల గురించి అడగవచ్చు. ఎస్ ఎస్ సో సొసైటీలో ఎదుర్కొనేటటువంటి అంశాలు స్పెసిఫిక్గా ఇచ్చారు కాబట్టి ఆ సమస్యని మనం 10th క్లాస్లో ఎలా అయితే సోషల్ ఇష్యూస్ మీద ఎస్ఏలు రాసేవారు ఎస్ ఎస్ కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట ఈ జనరల్ ఎస్ఏ ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ పార్ట్ ఎంత ఉంటుంది సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్? కరెంట్ అఫైర్స్ అనేది లేదు అసలు ఫండమెంటల్గా. మనకి ఉంటే ఏమన్నా క్వశ్చన్స్ ఇస్తే జనరల్ ఎస్ఏలో ఇస్తారు కరెంట్ ఇష్యూస్ మీద. మామూలు క్వశ్చన్స్ కాకుండా ఆన్సర్ రైటింగ్లా? ఆన్సర్ రైటింగ్లో ఇన్కార్పొరేట్ చేయాలి, వాల్యూ ఎడిషన్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ అని క్వశ్చన్ అడిగారు. ఎస్. అందులో జనరల్గా అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు అయితే ఏం రాస్తాం, రైట్ టు ప్రాపర్టీ దాన్ని ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తొలగించారు, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఆర్టికల్ 300A ఉంది, 300 ఇది ఓన్లీ లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ రైట్, అంత అయిపోయింది. ఓకే. కానీ దీనిని ఇదే అందరు రాస్తారు, మరి నీకు ఒక మార్క్ ఎందుకు ఎక్కువ రావాలి? వెన్ యూఆర్ యాడింగ్ వాల్యూ ఎడిషన్ త్రూ ఎ కరెంట్ అఫైర్ ఇష్యూ. కరెంట్ అఫైర్స్ పార్ట్ అది అప్పుడు ఏం చేయాలి, సుప్రీంకోర్టు 2024 మేలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రైట్ టు ప్రాపర్టీలో 7 సబ్ రైట్స్ కూడా ఉన్నాయి, ఉప హక్కులు కూడా ఉన్నాయి. ఓకే. సో రైట్ టు నోటీసు, రైట్ టు కంపెన్సేషన్, ఇట్లా ఒక 7 అంశాలను కూడా సుప్రీంకోర్టు చెప్పింది, 7 ఉప హక్కులు ఉంటాయని చెప్పి. ఓకే. అది పెట్టినప్పుడు నీకు ఒక 2 మార్కులు ఎక్కువ పడుతుంది మిగతా వాళ్ళకి. ఎస్ ఎస్. సో మన వాల్యూ ఎడిషన్, ఆన్సర్లో వాల్యూ ఎడిషన్స్ ఏంటి, వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి, మన ఆన్సర్ విలువని పెంచే ఒక అదనపు అంశం. అదనంగా మనం ఏం అంశం పెడతాం, దాని విలువని పెంచడం అంటే మార్కులు పెంచడం. ఎస్ అది ఇంట్రడక్షన్లో కానీ ఆర్ లేకపోతే కంక్లూజన్లో కానీ, ఎస్. ఓ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించో, ఏదైనా ఒక కమిటీ రిపోర్టు, ఆర్ లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి అంశాలు, 17 గోల్స్, ఆర్ లేకపోతే ఏదైనా ఒక ఆర్టికల్ పాలిటీ గురించి ఏదైనా రాసినప్పుడు ఒక ఆర్టికల్ గురించి కోట్ చేయడం. ఎస్. సో ఇటువంటి అంశాలను పెట్టినప్పుడు అది వాల్యూ ఎడిషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు జనరల్ ఎస్సే అనుకోండి, జనరల్ ఎస్సే రాసేటప్పుడు కొటేషన్ పెట్టాలి. ఎస్. స్టార్టింగ్లో కొటేషన్, స్టార్టింగ్లో పెట్టచ్చు, ఎక్కడన్నా పెట్టచ్చు, ఓకే. దాని రిలవెన్స్ని బట్టి. స్టార్టింగ్లోనే పెట్టాలని ఏమి లేదు. ఓకే ఓకే. యూ కెన్ స్టార్ట్ ద జనరల్ ఎస్సే విత్ అన్ ఇన్సిడెంట్ దట్ రీసెంట్లీ హ్యాపెండ్, కరెంట్ ఇష్యూస్ ఇన్కార్పొరేట్ చేసి. ఓకే. ఆర్ లేకపోతే ఇప్పుడు సపోజ్ సినిమాల్లో కొన్ని కొటేషన్లు ఉంటాయి. ఎస్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉందనుకో, స్పైడర్ మ్యాన్లో విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఓకే. అలాంటి కొటేషన్లు పెట్టచ్చు అవసరాన్ని బట్టి. ఆర్ లేకపోతే ఈ మధ్యన ఒక స్పైడర్ మ్యాన్ ఉమెన్కి సంబంధించిన ఒక స్పైడర్ మ్యాన్ సినిమా ఒకటి వచ్చింది, ఎస్. అందులో రివర్స్ ఇచ్చాడు ఆ కొటేషన్, అవును సార్. ద పీపుల్ హూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ విల్ బి గివెన్ మోర్ పవర్ అని, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ విల్ బ్రింగ్ యూ గ్రేట్ పవర్ గ్రేట్ పవర్ అని చెప్పి. ఇప్పుడు సపోజ్ అశ్వత్థామ సినిమా ఉంది, Yes. అశ్వత్థామ అంటే మన కల్కి సినిమా ఉంది. కలికి. ఆ కల్కి సినిమాలో ఎవరికైతే తట్టుకునే శక్తి ఉంటుందో వాళ్ళకే దేవుడు బాధ్యతలు ఇస్తాడు, ఇలాంటి కొటేషన్లు ఉంటాయి చూడండి, అవి పెడుతూ ఉంటే ఎగ్జామినర్కి అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓకే. జనరల్ ఎస్సే అనేది మన జీవితంలో జరిగే అనేక రకాల అంశాలని ఇన్కార్పొరేట్ చేయడమే, రెడీమేడ్గా బైహార్ట్ చేయక్కర్లేదు. ఎస్ సార్. మీరు సపోజ్ జనరల్ ఎస్సే లాంటి క్లాసులకు వచ్చారనుకోండి, అక్కడ ఏం చెప్తాం, ఇలాంటి గైడెన్స్ ఇస్తాం. ఒక సోషల్ టాపిక్స్ ఏంటి, ఎకనామిక్ టాపిక్స్ ఏంటి, పొలిటికల్ టాపిక్స్ ఏంటి, ఎస్ ఎస్. అటువంటి వాటి మీద ఒక గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ ప్రకారం ఒక ప్రాపర్గా స్ట్రక్చర్ చేసి దాంట్లో మీకు తెలిసినటువంటి విషయాలు, మీ లైఫ్లో జరిగినటువంటి అంశాలు ఉదాహరణలుగా ఇచ్చుకుంటూ వెళ్తారు. సార్, ఇప్పుడు మనకు ఎస్ఏలా ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ మనకి ఏం తెలియదు దాని గురించి, మనకు జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పార్ట్, ఇట్లా అన్ని సబ్జెక్టులు కాకుండా మనకు ఒక జనరల్గా రాయచ్చా సార్? అలాగే రాయాలి, అందుకే జనరల్ ఎస్సే అన్నది. సో ఏ సబ్జెక్టు తెలియకుండా రాసేదే జనరల్ ఎస్సే. ఓకే. సో లేకపోతే స్పెషల్ ఎస్సే అంటాడు అది. సో అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్ పర్స్పెక్టివ్ తోటే. ఎస్. ఇప్పుడు హెరిటేజ్ మేనేజ్మెంట్ అనేది క్వశ్చన్ వస్తే ఏం చేయాలి, దానికి కూడా మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఎస్. మేనేజ్మెంట్ అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్, ఓకే. ఇవన్నీ మనకి గవర్నెన్స్లో నేర్చుకునేటువంటి అంశాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేర్చుకునే అంశాలు. ఎస్ ఎస్. మేనేజ్మెంట్ అనే దానికి పోస్ట్ కార్బ్ అనే పద్ధతి. ఎస్. సో హెరిటేజ్ మేనేజ్మెంట్లో ప్లానింగ్ ఎలా చేయాలి, ఆర్గనైజింగ్ ఎట్లా చేయాలి, స్టాఫింగ్ ఏంటి, తర్వాత రిపోర్టింగ్ ఏంటి, బడ్జెటింగ్ ఏంటి, సో డైమెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. అది అంటే ఇప్పుడు చెప్పాను నేను, ఓన్లీ నేను చూసింది ఏంటి, ఆ రిపోర్ట్ టైటిల్ మాత్రమే. ఓకే. ఆ టైటిల్ చూసి ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగావు కాబట్టి దాంట్లో ఏమొస్తే రాస్తే బాగుంటుంది అంటే మేనేజ్మెంట్ కాబట్టి
దీనికి సంబంధించినటువంటి అంశాలు పోచ్కా పర్స్పెక్టివ్లో ప్రజెంట్ చేయడం. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్నటువంటి ఆ ఐడియాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అచ్చా. సరే ఇప్పుడు ఆన్సర్ అందరు ఏమంటారు, కొంత ఫ్యాకల్టీస్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అందరు సేమ్ రాస్తారు, మనం కూడా అలా రాస్తే మనకు మార్క్స్ ఎలా వస్తాయి, కొంచెం డిఫరెంట్గా రాయాలని. డిఫరెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ప్రియాంబుల్ క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరంగానే రాయలేదు, దాన్ని డిఫరెంట్గా అంటే ఇంకెట్లా రాస్తాం సార్? సేమ్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ఉందనుకోండి, డిఫరెంట్గా రాద్దామని చెప్పి ఆర్టికల్ 19 దాటితే ఎట్లా ఉంటుంది? 14 to 18 రాయాలి. అవును. కానీ చదివేది అందరూ ఒకటే పుస్తకం. దేశం మొత్తం మీద యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాడు ప్రతి ఒక్కడు లక్ష్మీకాంత్ చదువుతాడు కదా, కంపల్సరీ. కానీ 1000 మంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? ఎందుకంటే వాడు మిగతా 9,99,000 మంది చేసేటటువంటిది ఈ 1000 మందికి వేరే ఉంటుంది. ఏం వేరే ఉంటుంది? సబ్జెక్ట్ వేరే కాదు, ఆ సబ్జెక్ట్ చదవడం. సపోజ్ నేను పాలిటిక్స్ నోట్స్ రాయిస్తాను అనుకో, అందరూ అదే నోట్స్ చదువుతారు. కానీ సక్సెస్ అయ్యేవాడు ఏం చేస్తున్నాడు? నోట్స్ చదివి 2 సార్లు దాన్ని చూసి ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఓకే, మళ్ళీ చదువుతున్నాడు, మళ్ళీ దాన్ని చూడకుండా రాస్తున్నాడు. ఇలా ఎవడైతే చేస్తాడో వాడు మాత్రం సక్సెస్ అవుతాడు. నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు, డిఫరెంట్గా ఏం చేయక్కర్లేదు. ఓకే, అది నువ్వు అన్నట్టుగా ప్రియాంబుల్ గురించి క్వశ్చన్ అడిగితే నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ రాస్తే డిఫరెంట్గానే ఉంటుంది, కానీ మార్కులు రావు. బట్ డిఫరెంట్గా ప్రిపరేషన్, డిఫరెంట్ ప్రజెంటేషన్ కాదు, డిఫరెంట్గా ప్రిపరేషన్. మిగతా వాళ్ళకి నీకు సక్సెస్కి అవ్వాలి అంటే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉండాలి. అప్పుడు క్లాస్లో వింటాం, నోట్స్ చెప్పింది రాసుకుంటాం, ఇంటికి వెళ్ళి చదువుతావు, మళ్ళీ దాన్ని 2 సార్లు చూసి రాస్తావు, మళ్ళీ చదువుతావు, మళ్ళీ చూడకుండా రాస్తావు. ఈ 6 చేసినోడు సక్సెస్ అవుతాడు, అక్కడ వాడికి మార్కులు వస్తాయి. ఇది రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఒక విస్తృతమైనటువంటి అంశాన్ని సూక్ష్మంగా రాయగలిగే స్కిల్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? 10 పాయింట్లు నేను డిక్టేట్ వరుసగా చెప్పాను అనుకో, ఆ 10 పాయింట్లని నువ్వు ఒక పై డయాగ్రామ్ వేసి దాంట్లో ఇట్లా ఇంటులు కొట్టి అందులో ఇక్కడ గీతలు కొట్టి బాణాలు పెట్టి ఆ 10 పాయింట్లు సంబంధించినటువంటి సైడ్ హెడ్డింగ్స్ రాచేస్తావు. సో ఒక 10 పాయింట్లని 10 పదాల్లో నువ్వు ఒక బొమ్మ రూపంలో చూపిస్తావు. అది డిఫరెన్స్ అంటే ప్రజెంటేషన్ అంటే. సార్ మీరు డయాగ్రామ్స్ అన్నారు, ఇప్పుడు ఏపీపీఎస్సీలా ఇప్పుడు మనకు ఏది డయాగ్రామ్స్ కానీ అండర్లైన్స్ కానీ చార్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమి వేయకూడదు అంట కదా సార్? అది అంటే సపోజ్ ఆన్సర్ షీట్ మధ్యలో ఆన్సర్స్ రాస్తాం కదా, అక్కడ డయాగ్రామ్లు వేయచ్చు అవసరాన్ని బట్టి. సార్ కానీ టాప్లో ఉంది మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్ పైన చుక్కలు పెట్టడం కానీ బాణాలు గీయడం కానీ ఆ మార్జిన్ పైన చేయకూడదు. మామూలుగా సబ్జెక్ట్ ప్రాసెస్లో భాగంగా ఆన్సర్లో భాగంగా నువ్వు బొమ్మలు వేయాల్సి వస్తే వేయకుండా ఎట్లా ఉంటావు? ఇప్పుడు జాగ్రఫీ రాస్తావు, జాగ్రఫీ రాసినప్పుడు ఈ మినరల్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అంటాడు, ఒక ఇండియా మ్యాప్ వేసేయాలి, అందులో ఉన్న అన్ని ఇంటులు పెట్టి చూపించాలి. వేయచ్చు, అదేం తప్పలేదు. నువ్వు ఏ పెన్ అయితే వాడుతున్నావో ఆ కలర్ పెన్తోనే ఇవన్నీ జరగాలి, పెన్ కలర్ మార్చకూడదు, మార్జిన్ పైన వేయకూడదు. బ్లూ పెన్ అలో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా సేమా సార్? సేమ్, ఇక్కడ బ్లూ ఆర్ బ్లాక్ ఏదైతే వాడాలి, ఏదైతే వాడతావో అది ఒకటే వాడాలి, రెండో కలర్ పెన్ వాడకూడదు. సో పైన మార్జిన్ పైన మాత్రం రాయకూడదు. ఓకే సార్, ఇప్పుడు మనకు మెయిన్స్కి పోయే కన్నా ముందు మనం ఒక్కొక్క పేపర్కి ఎన్ని ఆన్సర్స్ రాయొచ్చు అంటే ఎంత పాసిబిలిటీ? ఇప్పుడు సపోజ్ ఒక పేపర్లో మనకి 15 యూనిట్లు ఉన్నాయి. 15 యూనిట్ల మీద కనీసం ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక యూనిట్కి 10 క్వశ్చన్స్ అంటే 150 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. 150 మార్కులు, 150 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే పేపర్కి అప్పుడు దాంట్లో 15 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అది సో ఇప్పుడు ఇది సింపుల్ జాబ్ కాదు కదా, కాబట్టి ఆ రేంజ్ ప్రాక్టీస్ ఉంటేనే, అంటే ఓవరాల్గా 5 పేపర్లకు కలిపి 750 ప్రశ్నలు. రైట్. సో ఆ 750 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ రాయగలిగితే మొత్తం నువ్వు రాయాల్సింది ఎన్ని? 75 క్వశ్చన్స్ టోటల్గా 5 పేపర్ల మీద. ఆ 75 క్వశ్చన్స్ అంటే ప్రతి ప్రశ్నకి 10 టైమ్స్ ఎక్కువ రాస్తుంది ప్రాక్టీస్. సో జనరల్ ఎస్సే ఒక 40 ప్రాక్టీస్ చేయాలి. ఆన్ అన్ యావరేజ్ ప్రతి యూనిట్ నుంచి ఒక 6 లేకపోతే 7 ప్రాక్టీస్ చేస్తే ఒక 40 ప్రాక్టీస్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మీరు అంటారు కదా సార్ ఎక్స్ట్రా 1 మార్క్, ఆ ఎక్స్ట్రా 1 మార్క్ అనేది ఎట్లా ప్రతి ఆన్సర్కి మనం ఎట్లా గెయిన్ చేయొచ్చు సార్? అది చెప్పాక వాల్యూ ఎడిషన్స్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు
ఒక జడ్జిమెంటో లేకపోతే ఒక కమిటీ రిపోర్టో ఒక ఆర్టికల్ కానీ ఒక సుప్రీం లేకపోతే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన లక్ష్యాలు కానీ ఎస్ సార్. పెట్టి రాసామనుకో అప్పుడు నీకు మార్కులు ఒకటి మార్క్ ఎక్స్ట్రా మార్క్ పడుతుంది. అది సార్ ఇప్పుడు మన ఆన్సర్ మేము రాస్తాం ఆన్సర్. ఇప్పుడు మన ఆన్సర్ని మనమే ఎవాల్యుయేట్ చేయాలంటే ఎట్లా? అంతే ఫస్ట్ ప్రయారిటీ అదే ఉండాలి. మన ఆన్సర్ మనమే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు కదా సార్. అంటే ఇది అంటే కరెక్ట్. ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టుగా రోజు ఒక 5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే ఈ 5 క్వశ్చన్లు ఏం చేయాలి, మీరే ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఓకే అంటే తర్వాత ఇంకొకటికి మీ ఫ్రెండ్ ఎవరికైనా ఉంటే అతనికి ఇచ్చి ఒకసారి చూడమని చెప్పాలి. ఓకే అండ్ వీకెండ్లో ఒక టెస్ట్ రాయాలి. ఓకే అది మీ అంతా మీరు చేసుకోకూడదు. 15 క్వశ్చన్ల టెస్ట్ ఒక మెంటార్తో కానీ లేకపోతే ఫ్యాకల్టీతో కానీ టెస్ట్ సిరీస్లో భాగంగా కానీ ఇవాల్యుయేట్ చేయొచ్చు. థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ ఉండాలి. ఓకే డైలీ బేసిస్ మీద మీ అంతటా మీరే ఇంప్రూవైజేషన్ చేసుకునేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ పద్ధతిలో వెళ్ళాలి, మెటీరియలిస్టిక్ పద్ధతిలో వెళ్ళాలి. సరే ఇప్పుడు మనకు ఈ తక్కువ టైంలో మనకు న్యూస్ పేపర్ ఇప్పుడు రోజు ఒక 1 hour 2 hours దానికే పోతుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ అక్కర్లా. దాన్ని ఏం ఈ గ్రూప్ 1కి న్యూస్ పేపర్ అక్కర్లేదు. సివిల్స్కి న్యూస్ పేపర్ ఓకే, కానీ ఈ గ్రూప్ 1కి ఈ 100 రోజుల్లో అసలు న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. అవసరమే లేదా సార్? అసలు అవసరం లేదు. ఎంతసేపు స్టాటిక్ సబ్జెక్టు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే ఓకే ఎందుకంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అయితే లేదు. ఎస్ ఎస్ అండ్ ఎనీ జర్నలిస్ట్లో వచ్చే కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్ చదివితే రావు. ఓకే అండ్ కాబట్టి ఏవైతే కరెంట్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రిపరేషన్లో భాగంగానే మన పాతయ్యే ఉంటాయి. అంటే లాస్ట్ 1 yearలో వచ్చినటువంటి అంశాలు. ఎస్ ఎస్ కాబట్టి అవి చదువుకుంటే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో చాలు. కరెంట్ అఫైర్స్ అక్కర్లేదు, కరెంట్ ఇష్యూస్ కావాలి. ఓకే ఓకే సపోజ్ ఎకానమీలో రావచ్చు, ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ ఎకానమీ బై 2047 అనే అంశం గురించి క్వశ్చన్ రావచ్చు. ఎస్ అది ఎప్పటిది? అది ఆగస్ట్ నాటిది. ఇది 2023 ఆగస్టులో వచ్చినటువంటి కాన్సెప్ట్. ఓకే 2024 ఫిబ్రవరిలో వచ్చినటువంటి కాన్సెప్ట్. ఓకే సో అది బడ్జెట్లో భాగంగా ప్రజెంట్ చేసినటువంటి అంశం. కనుక లాస్ట్ ఇయర్ జరిగిపోయినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూస్ చదవండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పేపర్ న్యూస్ చదవక్కర్లేదు. ఓకే సార్ ఇప్పుడు జనరల్గా ఒపీనియన్ ఏంటంటే ఆన్సర్ని కంపల్సరీ డిస్క్రిప్టివ్గానే రాసి పాయింట్ వైజ్ కాకుండా అంటే పారా వైజ్గానే రాయాలి. అట్లయితేనే మార్క్స్ వేస్తారు. రెండింటి కాంబినేషన్ ఉంటుంది. కొంచెం దానిపైన చాలా హోప్స్ అంటే చాలా మనకు మార్కెట్లో కూడా అంటారు ఇట్లా రాస్తే మనకు మార్క్స్ వేయరు అసలు. ఎవాల్యుయేషన్ చేసి చెప్పిన వాళ్ళందరికీ సర్వీస్ వచ్చింది, రాలేదు కదా. చాలా మంది కొట్టేసారు సార్ చాలా సార్లు కూడా. మేము రాసిన చాలా ఆన్సర్స్కి ఇట్లా రాయకూడదు అసలు, ఇట్లే రాయాలి అంటే దానికి ఒక రూల్, పర్టికులర్ రూల్ అనేది ఏమైనా ఉంటుందా? ఏమి లేవు, రూల్స్ ఏమి లేవు. ఇప్పుడు ఇంట్రడక్షన్ రాస్తాం, పారాగ్రాఫ్లో రాస్తాం, ఒక 4-5 లైన్స్ రాస్తాం. మెయిన్ బాడీ 1 2 3 4 పాయింట్లే రాయాలి. మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేయాలి అంటే నువ్వు పాయింట్ వైజ్గానే ప్రజెంట్ చేయాలి. కంక్లూజన్ రాస్తావు, పారా రాస్తావు, అందులో పాయింట్లు రాయాలి. అంటే ఏమైంది, ఇక్కడ కాంబినేషన్లో వెళ్తాం. సో మెయిన్ బాడీ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్లు పెట్టు. అంటే సపోజ్ జ్యుడిషియల్ రివ్యూ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకో, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి ఇంట్రడక్షన్లో జ్యుడిషియల్ రివ్యూ మీనింగ్ చెప్తాం, దాని ఆర్టికల్ చెప్తాం, దాంట్లో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ 1 2 3 4 పాయింట్స్ చెప్పి రాస్తాం. కంక్లూజన్లో పారాగ్రాఫ్ రాస్తాం. అలా కాంబినేషన్లో వెళ్ళాలి, కానీ క్వశ్చన్ అవసరాన్ని బట్టి కంపల్సరీగా ఇప్పుడు పాయింట్లే రాయాలి లేకపోతే పారాగ్రాఫ్లే రాయాలి అనేది ఏమి లేదు. సర్వీస్ వచ్చిన ప్రతి కూడా ఈ కాంబినేషన్లో వెళ్ళాడు. సర్వీస్ రాని వాళ్ళందరూ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. సరే ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉంది, డిసడ్వాంటేజ్ ఎంత ఉంది? డిసడ్వాంటేజ్ ఏముంటుంది టెస్ట్ సిరీస్ రాయడం వల్ల? అంటే మనం ఇంకా మనకు అంటే దాని పర్టికులర్ టాపిక్ పైన ఇంకా మనకు క్లారిటీ లేదు. సో అలా అదే తప్పు. పోయి రాయడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. అదే దీన్ని చదువుకుంటాం కదా. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాసేది డిస్క్రిప్టివా లేకపోతే అబ్జెక్టివా? డిస్క్రిప్టివ్. కాబట్టి అది రాయడానికి ఆ పేపర్ పెట్టి నువ్వు నీ ప్రిపరేషన్లో స్టార్టింగ్లో నేను చెప్పాను 10-14 అవర్స్ చదువుతుంటే ఒక 10 అవర్స్ చదవడానికి 3 అవర్స్ రాయడానికి పెట్టాలి. అంటే 1/3 పార్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ కంప్లీట్గా రాయడానికి ఉపయోగించాలి. సో ముందు సబ్జెక్ట్ చదివేద్దాం, ఆ తర్వాత రాద్దాం అంటే అది సూసైడల్. జనరల్ ఒపీనియన్ అదే ఉంది. అది సూసైడల్ పార్ట్. అలా చేసిన వాళ్ళు
సక్సెస్ కాకపోవడం వల్ల ఇప్పుడు మన దగ్గర టెస్టులు రాస్తున్నారు ప్రిపరేషన్తో పాటు. అంటే యూజువల్గా యూపీఎస్సీలో కూడా అదే తప్పు చేస్తుంటారు. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా ముందు మనం సబ్జెక్ట్ అంతా చదివేద్దాం, ఆ తర్వాత రాద్దాం, ఇది బద్ధకం. ఓకే. సో ఒక సక్సెస్ని వాయిదా వేయడం అనమాట. ఎందుకంటే నువ్వు ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు దాని వెంటనే దానికి సంబంధించిన రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. నీకున్న పరిమితమైన 100 రోజుల టైంలో కంపల్సరీగా డే 1 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టిన డే 1 నుంచి ఓకే. రైటింగ్ ప్రాక్టీస్ ఉండి తీరాల్సిందే. ఓకే. సార్ ఇప్పుడు మనకు ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ నుంచి ఒక టీఎస్పీఎస్సీ ఏమి అబ్జర్వ్ చేస్తారు సార్? అసలు ఏం కావాలి టీఎస్పీఎస్సీకి అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో? ఆన్సర్ రైటింగ్లో క్లారిటీ ఆఫ్ ప్రజెంటేషన్, ఆర్గనైజ్డ్ థాట్స్, అంటే ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఓకే. దాన్ని ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయాలి ఈ ఆలోచనల్ని. ఓకే. దాన్ని ఆ ఆలోచనల్ని నువ్వు పేపర్ మీద ప్రజెంటేషన్ చేసేటప్పుడు క్లియర్గా ఉండాలి. ఓకే. సో ఎందుకంటే నువ్వు ఒక సివిల్ సర్వెంట్గా అవుతున్నావు, ప్రభుత్వ ఉద్యోగి. నీ పని ఏంటి? ప్రజలకి ప్రభుత్వం యొక్క విధానాలని తెలియజేయడం. ఎస్. ప్రభుత్వానికి అంటే పొలిటికల్ మినిస్టర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రజల అవసరాలను చెప్పడం. ఓకే. సో ఇద్దరిని ఒక బ్యాలెన్స్ చేయడం, ఇద్దరికి స్పష్టంగా నీ అభిప్రాయాన్ని తెలియజేయడం, దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. 15 రకాల సబ్జెక్టులు ఎందుకు పెట్టారు? సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయాలని. అవును సార్. సో కాబట్టి నీకు ఏ విషయం గురించి లోతుగా తెలియాల్సిన అవసరం లేదు. ఓకే. బికాజ్ యూఆర్ ఏ జర్నలిస్ట్. ఎస్. నీకు లోతుగా తెలియాల్సిన అవసరం ఉంటే ఓన్లీ 2-3 సబ్జెక్టులు ఇచ్చేవాళ్ళు. అవును. కానీ 15 సబ్జెక్టులు ఎందుకు పెట్టారు? ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఏ విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. సో అటువంటి వ్యక్తినే జర్నలిస్ట్ అంటాం. అది అంటే ద వన్ హూ నోస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ మోర్ అండ్ మోర్ సబ్జెక్ట్స్. జర్నలిస్ట్ అనమాట, బ్యూరోక్రాట్ అవుతారు. సో ప్రజలకి, అధికారి, మంత్రికి, వీళ్ళిద్దరికీ స్పష్టంగా విషయాలను తెలియజేసేవాడు సివిల్ సర్వెంట్. కాబట్టి అదే స్కిల్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు మనకు డే షెడ్యూల్ కానీ, వీక్లీ షెడ్యూల్ కానీ, మంత్లీ షెడ్యూల్ ఈ 3 monthsలో షార్ట్ పీరియడ్లో మనం ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు? ఈ 6 రోజుల క్రితం సబ్జెక్ట్స్ డివిజన్ చేసుకోండి. ఓకే. వారానికి ఒక యూనిట్, 6 daysకి ఒక యూనిట్ అనమాట. ఓకే. 5 రోజులు 5 యూనిట్లు చదవడం. ఓకే. అండ్ 6 రోజులు వాటిని రివిజన్ చేయడం. ఓకే. అది అట్లా మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి? మనకి 75 యూనిట్లు ఉన్నాయి. 75 రోజుల్లో చదివేయాలి. ఓకే. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి, వారానికి ఒకటి, నెలకోటి ఇట్లా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి 3 నెలలే ఉంది. రోజుకు యూనిట్. అండ్ స్పష్టంగా మనకి ఏపీపీఎస్సీలో లాగా కాకుండా టీఎస్పీఎస్సీలో స్పష్టమైన సిలబస్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి పాలిటీ 5 రోజులు అయిపోవాలి. అది సో అట్లా షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీకు ఇంకో ఆప్షన్ లేదు. 75 యూనిట్లు 75 రోజులు, ప్రతి యూనిట్ని 6 రోజులు చదవాలి. ఓకే. అది అప్పుడు 90 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాం. సార్ ఇప్పుడు ఏంటంటే మనకు మార్నింగ్ డేకి లేస్తాం అంటే నైట్ రేపు ఏం చదవాలనేది ముందే డిసైడ్ అయిపోతాం, ఇంత టార్గెట్ పెట్టుకుంటాం, కానీ ఆ టార్గెట్ రీచ్ కాదు సార్. అది ప్రోక్రాస్టినేషన్ అంటారు దాన్ని. అంటే వాయిదా వేసే టెండెన్సీ. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఆ టార్గెట్ రీచ్ కాదు. లేదంటే ఆ రోజు పోస్ట్ పోన్ అయ్యి సపోజ్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినాం, సో మనకు నెక్స్ట్ డే మళ్ళీ షెడ్యూల్ వేరేది ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్, యూపీఎస్సీలో ఇట్లా చేసావంటే ఓకే, ఈ 100 రోజులు సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్ అయిపోవాలి. అంటే నీ అంతటి నువ్వే జైల్లో ఉన్నట్టు ఫీల్ కావాలి. ఉండి అంటే ఎవడైతే ఈ టెండెన్సీని జయించగలుగుతాడో వాడు సక్సెస్ అవుతాడు. 560 పోస్టుల్లో ఉంటాడు. ఎందుకంటే పోనీ దీన్ని కవర్ చేసి ఇంటర్వ్యూలో అయిన మార్కులు ఎంతో కొంత లాగదామంటే లేదు. ఓన్లీ రిటర్న్ టెస్ట్లో వచ్చే మార్కులే మనకి ఎంతో. కాబట్టి సో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు షెడ్యూల్ పెట్టుకోవాలి, షెడ్యూల్లో ఉన్న దాని ప్రకారం వెళ్ళాలి. సో ఇట్లా సపోజ్ మన దగ్గర ఈ నిరంతర సాధన, నిత్య సాధన అనే ప్రోగ్రామ్ ఉంది. ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీరు టెస్ట్ రాసినా రాకపోయినా, ఇక్కడ జాయిన్ అయినా జాయిన్ ఆ షెడ్యూల్ ఏదైతే డే వైజ్గా ఇచ్చామో ఆ షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారమే ఖచ్చితంగా వెళ్ళండి. ఒకరోజు మానేసి బయటికి వెళ్దాం అనుకుంటే ఇక పోయినట్టే, సర్వీసే రానట్టే కనుక. అంతే. ఒక్కరోజు నువ్వు వాయిదా వేసినా
యు ఆర్ పోస్ట్పోనింగ్ యువర్ సక్సెస్. ఓకే. సరే ఇది అంటే ఇంత క్రూరంగా మన పట్ల మనం ఉండాలి. ఎస్ సార్. ఇదేమి రిలాక్సేషన్ టైం కాదు. అవునవును సార్. ఈ సైకాలజిస్టులు చెప్తారు కదా, ఎస్ సార్. చదువు అంటే కొద్దిగా రిలాక్స్డ్గా చదువుకోవాలి, ప్రెషర్ ఉండకూడదు. అది ఎప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ వరకు చేయాల్సిన పని. ఎస్ సార్. ఇప్పుడు అంత లేదు కదా మనకి. ఉన్నదే 100 రోజులు. ఈ 100 రోజుల్లో 75 యూనిట్లు, ప్రతి యూనిట్లో 5 టాపిక్స్. అవును సార్. మరి దీనికి కొంచెం రిలాక్స్ అయ్యామంటే పక్కోడు ముందుకెళ్ళిపోతాడు, నువ్వు వెనకాల వెళ్ళిపోతావు. ఇటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ తోటి, స్వార్థంతో, సెల్ఫ్ రెగ్యులేషన్ తోటి అండ్ సెల్ఫ్ వైలెన్స్ అన్న, అంటే నీ పట్ల నువ్వు మోస్ట్ క్రూయల్గా ఉండాలి. ఓకే. అంటే నీ పట్ల నువ్వే నియంతగా ఉండాలి. అప్పుడే ఇది అవుతుంది ఈ పని. ఓకే సార్, ఒకసారి బుక్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక ఆర్డర్ పరంగా రాయాలా, లేదంటే నీకు వచ్చినవి ఫస్ట్ రాయాలా? అంటే సపోజ్ మనకి ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ. ఓకే. యూపీఎస్సీ బుక్లెట్ అయితే ప్రీ ప్రింటెడ్ క్వశ్చన్ తోటి ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. సో వరుసగా ఉంటాయి ఇక్కడ. ఓకే. నువ్వు 15th క్వశ్చన్ లాస్ట్లో రాసి అది లాస్ట్ పేజీలోనే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. నువ్వు ఎలా నీకు వచ్చిన దాన్ని ముందుగా రాస్తావు అంతే తేడా. అలాంటి బుక్లెటే కనుక నీకు ఇస్తే నో ప్రాబ్లం. నువ్వు ఏ క్వశ్చన్ ఎప్పుడు రాసినా అది ఉండవలసిన ప్రదేశంలోనే ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారమే. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అట్లా. సరే, దీనికి ఇప్పుడు మనకు స్లీపింగ్ టైం కానీ హెల్త్ పైన ఎట్లా కేర్ తీసుకోవాలి? మినిమం 6 hours పడుకోవాలి. 3 months. నాట్ మోర్ దెన్ 6 hours, నాట్ లెస్ దెన్ 6 hours. 6 గంటల కన్నా ఎక్కువ పడుకోవద్దు, 6 గంటల కన్నా తక్కువ పడుకోవద్దు. 6 గంటలు దాటిందంటే లేజీ, 6 గంటల కన్నా తక్కువైందంటే అది ఇక అవుతుంది, జబ్బులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి 6 గంటలు మినిమం అండ్ మ్యాక్సిమం కూడా అది. సో ఫుడ్ హ్యాబిట్స్ కుదిరితే ఈ 100 రోజులు బిర్యానీ మానేయాలి. అండ్ ప్రతిరోజు కంపల్సరీగా కర్డ్ రైస్ తినాలి. అండ్ అంతేకాకుండా ఈ 100 రోజుల పాటు సాధ్యమైనంత వరకు ఈ స్పైసీ ఫుడ్స్ తినడం తగ్గించుకోవాలి. అంటే ఇన్ని సాక్రిఫైస్ల కాంబినేషనే సక్సెస్. ప్రతి మైన్యూట్ ఆస్పెక్ట్ మనకి ఒక సాక్రిఫైస్ లాగా కనపడుతుంది, కానీ అది 100 రోజులు మాత్రమే. అది దాటిన తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని వాడు జీవితం మొత్తం లూజ్గానే ఉంటాడు మనిషి. ఆ 40 రోజుల పాటు చాలా కఠినంగా ఉంటాడు. నేల మీద పడుకుంటాడు, తెల్లవారుజాము 3ంటికి లేచి చల్లని నీటితో స్నానం చేస్తాడు, నాన్ వెజ్ మానేస్తాడు, లిక్కర్ మానేస్తాడు. ఎప్పుడైతే ఆ 40 రోజులు అయిపోతుందో దీక్ష తీసేస్తాడో నెక్స్ట్ డే రెచ్చిపోతాడు. అదే పద్ధతిలో వెళ్ళండి మీరు. సో ఈ 40 రోజుల దీక్ష కాకుండా ఇది 100 రోజుల దీక్ష కాకపోతే ఆ 100 రోజుల దీక్ష పెట్టుకుని వెళ్తే చేసేయచ్చు. సార్ మన దగ్గర ఏమైనా గైడెన్స్ ఎట్లా ఉంది సార్? సో మన దగ్గర గైడెన్స్ అంటే అన్ని రకాలుగా ఉంది. అంటే 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. అండ్ అలాగే ఫిబ్రవరిలో మొదటిసారిగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లాస్ట్ ఇయర్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం మనకి మార్నింగ్ 8 నుంచి 6 వరకు క్లాస్ రూమ్ లెక్చర్స్ ఉంటాయి. జనరల్ క్లాసెస్ అంటే ఒక 80 days షెడ్యూల్ తోటి చేసాం. దీంట్లో ఎవ్రీ సండే టెస్టులు ఉంటాయి, ఎవ్రీ సాటర్డే జనరల్ ఎస్సే చెప్తాం, మండే టు ఫ్రైడేనేమో మిగతా సబ్జెక్టులు చెప్తాం. ఇది కొత్తగా పాస్ అయిన వాళ్ళకి. ఇది ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తయిపోయింది. వీళ్ళ కోసమేమో ఇది టెస్ట్ సిరీస్ ఉంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, సివిల్స్ రాసిన వాళ్ళకి, సివిల్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కూడా 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మెంటర్షిప్, గైడ్, తర్వాత టెస్ట్ సిరీస్. ఇంకా మూడోది ఇంకో రకమైనటువంటి స్టూడెంట్స్ అంటే గ్రూప్ 2 రాసి, ఎస్ఐ కానిస్టేబుల్ రాసి సబ్జెక్ట్ ఉంది వీళ్ళకి, కాబట్టి ప్రిలిమ్స్ పాస్ అవుతారు, కానీ ఆన్సర్ రేటింగ్ రాదు. చాలా మంది మాకు అదే అడుగుతారు సార్ క్వశ్చన్. మాకు అంత కంటెంట్ ఉంది కానీ ఇప్పటివరకు మేము ఒక క్వశ్చన్ దాన్ని ఆర్గనైజ్డ్గా ఎలా పెట్టాలనే తెలియదు. సో వీళ్ళ కోసం ఇప్పుడు సండే నుంచి అంటే 14th జూలై నుంచి ఒక 25 రోజుల పాటు, 5 వారాలు 25 రోజుల పాటు 750 క్వశ్చన్స్ అంటే HIT 3 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాం. హిట్ అంటే హై ఇంపాక్ట్ థీమ్స్. సీజన్ 3, సీజన్ 1 and 2 మనం ప్రిలిమ్స్ అప్పుడు పెట్టినాం సార్, రాసిన నేను. అండ్ ఇప్పుడు 3 ఏంటంటే మెయిన్స్ కోసం హై ఇంపాక్ట్ థీమ్స్ అనమాట. ఒక ఇందాక అనుకున్నట్టుగా 75 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్కి 10 క్వశ్చన్లు ఇస్తాను.
ఆన్సర్స్ ఇస్తాను. ఓకే 750 ప్రశ్నలు జవాబులు మీకు రెడీమేడ్గా ఇస్తాను. ఓకే వాటి మీద క్లాస్ చెప్తారు ఫ్యాకల్టీ వచ్చి. ఓకే దాన్ని ఒకసారి వినడం, దాన్ని అంటే రోజు 6 అవర్స్ క్లాసెస్, ఓకే 8 o'clock నుంచి 3:30 వరకు 2 hours, మూడే సబ్జెక్టులు చెప్పిన. అంటే మీకు 5 రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ అయిపోతూ ఉంటుంది. అవును సార్. అండ్ అట్లా 5 వారాల్లో 25 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది HIT 3 అనే ప్రోగ్రామ్ అనమాట. ఓకే ఓకే సో ఇట్లా అన్ని రకాల ఇప్పుడు సపోజ్ మిగతా సబ్జెక్టులు అన్నీ వచ్చి ఉంటాయి. ఇంకొక వాళ్ళకి ఏంటంటే జనరల్ ఎస్సే ఎట్లా రాయాలో తెలియదు. జర్నలిస్ట్ సో జనరల్ ఎస్సే ఎలా రాయాలి అనే వాళ్ళ కోసం ఏమో జనరల్ ఎస్సే మాడ్యూల్ ఒకటి పెట్టాను. ఓకే ఎవ్రీ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 8 నుంచి 1 వరకు 3 ఎస్సేస్ చెప్పిన, వారానికి 6 ఎస్సేలు, ఓకే అట్లా ఒక 6 వారాలు చెప్పిన, 7 వారాలు చెప్పిన మీకు మొత్తం 40 ఎస్సేలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఓకే సో అలా అన్ని రకాల అవసరాలు తీర్చే విధంగా మనకి సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 2 రకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ తెలుగు అంటే క్లాస్ రూమ్ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కంబైన్డ్ ఉంటుంది, ఓకే ఆన్లైన్లో ఉంటుంది, ఓకే టెస్ట్ సిరీస్ ఉంది, తర్వాత హై ఇంపాక్ట్ థీమ్ 750 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది, ఓకే మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ పాలిటీ, ఓన్లీ జాగ్రఫీ ఇట్లా ఎవరికైనా కావాలంటే అది ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఎస్ఏ, జనరల్ ఎస్ఏ మీద ఒక స్పెషల్ మాడ్యూల్ పెడుతుంది. ఓకే ఓకే సో జనరల్ ఎస్ఏ స్పెషల్ మాడ్యూల్ 13th రోజున 8 to 1 ఒక ఫ్రీ ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, అండ్ ఆన్లైన్లో కూడా ఇస్తాం ఇది. ఓకే సో దట్ ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకుని సొంతంగా ప్రిపేర్ అయినా సరిపోతుంది ఈ సజెషన్స్ ఆధారం. ఓకే ఓకే 14th రోజున హై ఇంపాక్ట్ థీమ్స్ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. అందులో ఒక 30 క్వశ్చన్లు చెప్తాం. ఓకే సో అట్లా ఈ 30 క్వశ్చన్లు విన్నా కానీ మిగతా క్వశ్చన్లు మీరు డెవలప్ చేసుకోవచ్చు.